ఓట్లు ఇంకా రాష్ట్ర స్థాయిలో మారాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ఇంకా 3 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ఖచ్చితంగా డిసైడ్ చేసుకుంటారు ఓటర్లు అనుకుంటున్నాను నేనైతే. ఒకటి. ఇక రెండోది బీహార్కి వస్తే అన్ని సర్వేలు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయి. కానీ అంత పెద్ద ఎత్తున 165 సీట్ల దాకా కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి కానీ రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పోటీ చేసిన చూడండి 2 కూటముల మధ్య అక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి సామాజిక సమీకరణం, బీసీలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఆఖరికి అగ్రవర్ణం అనుకుంటే బ్రాహ్మిన్స్ కూడా 12-13% ఓట్లు ఉన్నాయి. అంత పేద వర్గాలు బ్రాహ్మణ్స్ లో సులభ కాంప్లెక్స్ అయితే మనకు అర్థమవుతుంది, అందరికీ తెలుసు, వెంకరెడ్డి గారు బాగా తెలుసు. సులభ కాంప్లెక్స్ బిందేశ్వర్ పాఠక్ బ్రాహ్మణుడు, కానీ ఆయన చాలా అటువంటి అనాగార వర్గాలు చేసి సులభ కాంప్లెక్స్లు పెట్టి పాకి పని కూడా వాళ్ళు చేస్తున్నారు. కనుక ముస్లింలు ఎట్లా పేదరికంలో ఉన్నారు, అక్కడ అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు కానీ ఇతర వర్గాలు పేదరికంలో ఉన్నారు బీహార్ ఇప్పటికి కూడా. కనుక ఓట్ల షేర్లో ఈ సామాజిక వర్గాలు ముఖ్యంగా అగ్రవర్ణాలు బ్రాహ్మణులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, బీసీలు ఎక్కువ శాతం, ఈ 3 వర్గాలు బాగా ప్రాధాన్యత వహిస్తాయి నేను అనుకుంటున్నాను. ఏది ఓట్ షేర్ చూసుకోండి సామాజిక వర్గాలు. కూటమిని చూసుకుంటే 2 కూటముల మధ్య పోటీ పెట్టుకుంటే బీజేపీకి నితీష్ కుమార్ డెడ్ లగేజ్ అన్నారు. ఇప్పటికి కూడా చెప్తున్నారు బీజేపీ ఖచ్చితంగా 90 నుంచి 100 సీట్లు గెలుచుకుంటారు ఈసారి. కనుక డెడ్ లగేజ్ ఎవరు? నితీష్ కుమార్. నితీష్ కుమార్ గతంలో పోటీ చేసిన సీట్ల సగం కూడా నెక్కలే, 44 పరిమితమైండు. 44 ముఖ్యమంత్రి ఆయన చేసిండు మాట కట్టుబడి. ఈసారి అధికార పార్టీ ఏదైతే సీట్లు ఎక్కువ గెలుచుకుంటో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీజేపీ ఆల్రెడీ చెప్పేసింది. కనుక నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవకాశం లేదు. ఈసారి ఎన్డీఏ కూటమి గెలిస్తే నేను అనుకుంటున్న మ్యాజిక్ ఫిగర్ 122 కదా, 130 నుంచి 140 పరిమితం దాటకపోవచ్చు. 130 కట్టిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. 165 వస్తే నేను అనుకుంటలేదు. అవన్నీ కొంచెం ఆ సర్వేలన్నీ ఓవర్కం కూడా అనుకుంటున్నాను. రెండోది ఇటు మహాగఠబంధన్ చూసుకుంటే తేజస్వి యాదవ్ బీజేపీతో సమానంగా ఉన్నాడు. వాళ్ళకు కూడా కాకపోతే ఏంటంటే ఇక్కడ పోటీ చేసే సీట్లు బీజేపీ 101 చేసింది. 90 సీట్ల కన్నా ఎక్కువ రాకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే పోటీ చేసిన 101 సీట్లు. అట్లాగే నితీష్ కుమార్ 101 సీట్లు చేసింది, కానీ అలా సగం కూడా వాళ్ళకి గెలుపు ఉండదు. కనుక పెద్ద డెడ్ లాగేజ్ అక్కడ ఎట్లనో ఇక్కడ కూడా మనకి ఎవరైతే మన తేజస్వి యాదవ్ ఉన్నాడో, తేజస్వి యాదవ్ పోటీ చేసే సీట్లు ఎక్కువనే ఉన్నాయి, 130 దాకా చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి డెడ్ లాగేజ్. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అధ్వానంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గతంలో 2020లో 70 సీట్లకు పోటీ చేస్తే 19 గెలిచింది. ఇప్పుడు కూడా 1/3 కన్నా ఎక్కువ గెలవదు వాళ్ళు పోటీ చేసే సీట్లలో. కనుక ఇక్కడ ఓడిపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ, దానివల్ల తేజస్వి యాదవ్కి నష్టం అవుతుంది, అంటే ఆర్జేడీకి నష్టం అవుతుంది. ఈ రెండింటి మధ్యన ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆటలో అరటిపండిన బీజేపీని ఎట్లా అన్నాను, అక్కడ 2 ఉన్నాయి ఆటలో అరటిపండి. ఒకటేమో ఎంఐఎం, రెండోది జనసురాజ్ పార్టీ. జనసురాజ్ పార్టీ ఎప్పుడు మంచి కోచ్ ఆటగాడు కానట్టే జనసురాజ్ పార్టీ నాయకుడు ఆయన పిల్లి మొగ్గలు చూస్తే రకరకాలుగా చేసిండు. దానివల్ల ఆయన ఎవరికి నష్టం చేస్తారంటే ఖచ్చితంగా మహాగఠబంధన్కి నష్టం చేస్తాడు, బీజేపీకి లాభం అవుతుంది. అది కూడా ఒక ఫ్యాక్టర్ అక్కడ పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన అరటి తొక్కలు విశ్లేషించింది ఎవరి మీద అంటే సెక్యులర్ ఓట్ల మీద, బీజేపీ వ్యతిరేక ఓట్ల మీద ఆధారపడి చేస్తున్నాడు. కనుక ఆటోమేటిక్ గా ఆయన పోటీ చేయలేదు. చూడండి ఇప్పుడు అయ్యగారు ఉల్లిగడ్డ సామెత లాగా మొత్తం అందరిని పెడతా అన్నాడు, 243 మందికి పోటీ పెడతా అన్నాడు, 120కి పరిమితమైండు. అందులో 3 అభ్యర్థులు ఆల్రెడీ బీజేపీకి మద్దతు చేసింది ఇప్పటికే. కనుక ఏం మిగిలింది ఆయనకు అంటే ఆట చెడగొట్టడానికి పనికి వచ్చే జనసురాజ్ పార్టీ అక్కడ పక్కన ఉంది. ఇంకొక మాట చెప్పి నువ్వు ఇస్తాను. ఇంకొక పార్టీ చెడగొట్టే పార్టీ ఏంటంటే ఎంఐఎం. గతంలో ఎంఐఎం సొంతంగా పోటీ చేసి ముస్లిం ఓట్లు తీసుకోవడం వల్ల మహాగఠబంధన్ నష్టం చేసింది, బీజేపీకి లాభం చేసింది. 5 సీట్లు గెలుచుకున్నది. కానీ 5 కొందరు ఉండలేదు, పార్టీ ఫిరాయించారు, అది వేరు. కానీ ఈసారి కూడా ఎంఐఎం ఇంకో ప్రయత్నం చేసింది, ముస్లిం ఓట్లను ఒకటి చేసి వాళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ ఒక 5 కాబట్టి 10 గెలుద్దామని చూసింది. గెలిచినా బీజేపీకి నష్టం అయ్యేది ఏం లేకుండే, ఎన్డీఏ కూడా నష్టం కాకపోయింది, వాళ్ళు ఉంటే ఇంకా లాభమే జరుగుతుంది. కానీ అక్కడ ఏమైందంటే చీలికి వచ్చింది. ముస్లిం ఓట్లు పార్టీలు, ఇంకొక పార్టీ వెంకటరెడ్డి గారు చెప్పాలి నాకు గుర్తులేదు, కానీ ఎంఐఎంతో కలవనంది. దాంతో ఏమైంది, ఆటోమేటిక్ గా ఆ 2 పార్టీలు చీలిపోవడం వల్ల ముస్లిం ఓట్లు కూడా చీలిపోయింది. ముస్లిం ఓట్లు చీలిపోతే ఎవరికి నష్టము? కాంగ్రెస్ నష్టం, ఆర్జేడీకి నష్టం. అంటే బీజేపీకి అస్సలు ఏమని అనను, కానీ చాలా తక్కువ శాతం ఓట్లు ముస్లింలు పడతాయి. వాళ్ళ హిందూ ఓట్ల పోలరైజేషన్ కూడా జరిగింది. అట్లాగే అవాకులు చెవాకులు పేలి అడ్డగోలు ఉచిత హామీలు ఇచ్చిన మహాగఠబంధన్ ఎవరు నమ్మలేదు అంటున్నారు. జరిగిన పొరపాటు వాళ్ళు ఎక్కడొచ్చిందంటే బీజేపీ అట్లా కాన్స్టాంట్ గా ఉన్నది. కాబట్టి బీజేపీ కూడా ఎన్నికల లంచం ఇచ్చింది కాదంటలేదు. ఎప్పుడు మొన్నటికే 75 లక్షల మందికి 10,000 చొప్పున ఆల్రెడీ అకౌంట్లో వేసేసింది. అది ఎన్నికల లంచం అంటున్నారు. కానీ ఎన్నికల లంచం అంటున్న ఈ పార్టీ పక్క పార్టీ మహాగఠబంధన్ పార్టీలు ఎంత దుర్మార్గం చేసింది అంటే ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగం, ఉద్యోగం కదా మరి. ఎక్కడన్నా ఇంత హాస్యాస్పదం, ఎవరు నమ్ముతాడు అటువంటి తీర్పును, అటువంటి హామీని?
కర్ణాటక నుంచి వచ్చిన మొదలైన జబ్బు ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే అన్ని జబ్బులు కర్ణాటక, తెలంగాణ ఈ రెండు పార్టీలు ఒకటి అనుకున్నాం కోసం కాంగ్రెస్ పార్టీ. అటుపక్క సూపర్ 6 అని ఆంధ్రప్రదేశ్, అక్కడికి పోతే ఢిల్లీ, అంతకుముందు జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ దాకా పోయింది కదా. ఢిల్లీలో కూడా అనుచిత ఉచితాలకు వ్యతిరేకమని మోడీ గారు అదే పని చేసిండు. దీనికి వ్యతిరేకమైన మన ఎవరు మల్లికార్జున ఖర్గే అదే పని చేసిండు. రాష్ట్ర పార్టీలు అవి ఇస్తున్నాయి కనుక ఇప్పుడు అన్ని ఉచిత హామీలు కూడా అంటే వీళ్ళు ఎంత ఇస్తారో అంత ఇస్తామని చెప్పి కొంచెం మొదలు పెట్టింది ఇటు పక్కన బీజేపీ అయితే దాన్ని పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేసి మేము ఇస్తామన్నది పెద్దది మహాగఠబంధన్ ఇచ్చిన హామీల్లో ఎంత ఎండగట్టవచ్చు అంటే 2,50,00,000 కుటుంబాలు ఉంటాయి శ్రీనివాస్ గారు. బీహార్లో 10 కోట్ల మంది జనాభా ఉన్నారు. 4 కోట్లు పెట్టి 2.5 కోట్ల కుటుంబాలు ఉంటాయి. 2.5 కోట్ల కుటుంబాలంటే 50 కోట్ల కుటుంబాలకు కూడా ఉద్యోగాలు లేవు ఇప్పుడు. అన్ని కూడా అంతా ప్రభుత్వ ఉద్యోగాలు అంతా కలిసి 40-50 లక్షలు కోటి మధ్య ఉద్యోగులు ఉండొచ్చు అందరు కలిసి, అన్ని ప్రభుత్వ రంగం అన్ని కలిస్తే. కానీ వీళ్ళు ఏమంటున్నారు, 2.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం. ఎంత దూరం ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు వాళ్ళు? అంటే ప్రభుత్వం 20 రోజుల్లో మళ్ళీ ఇంకొక ముద్దతి 20 రోజులు ఇస్తామంటారు. అట్లాగే చాలా అనుచిత హామీలు ఇచ్చారు. వీళ్ళు 10,000 చొప్పున వీళ్ళు వేస్తే వాళ్ళు ఏమంటున్నారు, ప్రతి నెలకు 2,500